సీఎం జగన్ బస్సు యాత్ర వివరాలు వెల్లడించిన అవంతి. సీఎం జగన్ బస్సు యాత్ర నేడు తెల్లవారి 9 గంటలకు స్టేడియం నుండి మొదలవుతుంది. బస్సు యాత్ర ఆనందపురం మీదుగా పెద్దిపాలెం వరకు కొనసాగుతుంది. చెన్నై కన్వెన్షన్ సెంటర్లో సోషల్ మీడియాతో వ్యక్తులతో మాట్లాడిన తర్వాత అక్కడే భోజనం అనంతరం విజయనగరంలో యాత్ర కొనసాగుతుంది. రానున్న ఎన్నికల్లో గెలిచాక జగన్ ఇక్కడి నుంచి పాలన సాగిస్తారని అన్నారు. ప్రస్తుతం సీఎం జగన్ పీఎం పాలెంలో ఏర్పాటు చేసిన బస ప్రాంతంలో ఉన్నారని అన్నారు. విశాఖ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చాలా దిగ్విజయంగా జరిగింది. మరి రాత్ర ఇక్కడ ఎన్నాడులో స్టే చేశారు. సో మళ్ళీ రేపు మార్నింగ్ ఎన్నాడులో సుమారు అదే మన స్టేడియం దగ్గర నుంచి పొద్దున్నే 9 గంటలకి యాత్ర ప్రారంభమవుతుంది. ప్రారంభమైన తర్వాత మరి ఇక్కడ రోడ్ షో మధురవాడలో మన మధురవాడ స్టేడియం నుంచి రవి మరి పొద్దున్నే 9 గంటలకి రోడ్ షో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టేడియం దగ్గర మధురవాడ స్టేడియం క్రికెట్ స్టేడియం దగ్గర నుంచి మొదలుపెట్టి మరి మధురవాడ నుంచి కొమ్మా జంక్షన్, మారికొలస, అలాగే మారికొలస నుంచి గంభీరం నుంచి ఆనందపురం నుంచి మన పెద్దగోల్లో ఉన్నటువంటి చెన్నై కన్వెన్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడ సోషల్ మీడియా వారితో ఇంటరాక్షన్ ఉంది. సోషల్ మీడియా వారితో ఇంటరాక్షన్ అయిన తర్వాత మరి అక్కడ 11 to 1 సోషల్ మీడియా వారితో ఇంటరాక్షన్ అయిన తర్వాత 1 to 2 లంచ్ బ్రేక్ తీసుకుని లంచ్ అయిన తర్వాత అక్కడి నుంచి విజయనగరంలో సిద్ధం సభ ఉంది. మరి నెల్లిమర్ల విజయనగరం అది వరకు ప్రోగ్రాం కాబట్టి షిమ్లీ మీద నుంచి ఈ యాత్ర రేపు వల్ల సాగుతుంది. కాబట్టి రేపు సింహాచలం నుంచి మొదలుపెట్టి భీమిలి నియోజకవర్గం, సింహాచలం, ఎండాడ, మధురవాడ, మారికొలస, మరి అలాగే మమ్మాదు, గంభీరం, సత్యనారు, ఇవన్నీ ప్రజలందరూ కూడా ఆనందపురం, భీమిలి, బోయిపాలెం, నగరపలస ప్రజలందరూ కూడా ఈ బస్సు యాత్రలో పాల్గొని అందరూ కూడా దిగ్విజయం చేయాలని ఇది బిఫోర్ లంచ్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి సో మార్నింగ్ అందరూ కూడా ఇక్కడ స్టేడియం దగ్గరికి ఎన్నికలు ఉంటే అక్కడి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా పాల్గొని దీన్ని అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువగా మన పెద్ద సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి రెండోసారి ఎక్కడి నుంచే పరిపాలన చేస్తారు. విశాఖపట్నం పరిపాలన రాజ్యం అవుతుంది. దానివల్ల ఎక్కువగా బెనిఫిట్ పొందేది భీమిలి నియోజకవర్గం. కాబట్టి తప్పనిసరిగా మరి ఈ బస్సు యాత్ర విజయవంతం చేయాలని కోరుకుంటూ, సరే మా అపోజిషన్ మీడియా, ఎల్లో మీడియా వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒకటి మా మీద ప్రజల కార్యక్రమం చేస్తున్నారు. ఎవరో ఒకరిద్దరు నాయకులు ఇంట్లో మాత్రాన భీమిలో మాకు వచ్చే నష్టమే లేదు. ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఓటేయాలి, ఆయన ముఖ్యమంత్రి చేయాలని, అలాగే భీమిలిలో కూడా అవంతి శ్రీనివాసరావు ఓటేయాలి, ఎమ్మెల్యే చేయాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా డబుల్ మెజార్టీతోటి మరి గెలవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ, ఇప్పుడే పెద్ద సుబ్బారెడ్డి గారి సార్ మీదుగా ఈ బీఫామ్ కూడా తీసుకోవడం జరిగింది. మరి రేపు 24వ తారీఖున రేపేమో సీఎం గారి బస్సు యాత్ర ఉంది, దానికి దిగ్విజయాలు జరుగుతుంటూ, అలాగే 24వ తారీఖున మధ్యాహ్నం 1 గంటకి అంటే 12 o'clock 12 to 1 మధ్యలో 12 o'clock 11:30 నుంచి మన లోపు మన భూమిని ఆర్డీ ఆఫీసులో నామినేషన్ దాన్ని కూడా మరి 50,000 లక్ష మంది తోటి వస్తారని చూస్తున్నాం నామినేషన్. తప్పనిసరిగా ఈ 2 కార్యక్రమాలు కూడా మరి దిగ్విజయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ నేను విషయాలు తీసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ.